హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి బెంగళూరులోని చాలా ఫేమస్ కబ్బన్ పార్క్ చూపిస్తున్నానండి. అది ఈ వీడియో అనమాట. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను 1 వీక్ ఇక్కడ బెంగళూరులో ఉన్నానండి. ఇది వచ్చేసి మే 22న మా పాప కబ్బన్ పార్క్కి తీసుకెళ్ళిందండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట. మా పాప ఉన్న దగ్గర నుండి కబ్బన్ పార్క్ వచ్చేసి 1 అవర్ జర్నీ అండి. ఆటోలో వెళ్ళాము. ఇక్కడ ఒక 1 అవర్ పైన టైం స్పెండ్ చేసామండి. చాలా బాగుందనమాట. నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇది బెంగళూరులోని ఫేమస్ పార్క్ అండి. చాలా పెద్ద పార్క్ అనమాట. ఫస్ట్ 100 ఎకరాస్తో స్టార్ట్ అయింది ఈ పార్క్. అలాంటిది ఇప్పుడు 300 ఎకరాస్లో ఉందండి ఈ పార్క్ వచ్చేసి. ఇది సిటీ సెంటర్లో ఉందండి. ఇక్కడ మనకి మార్నింగ్ ఇలా జ్యూస్లు సేల్ చేస్తున్నారు. మేము ఆమ్లా జ్యూస్ తాగాము. ఇలా మేము లోపలికి జ్యూస్ తాగేసి ఎంటర్ అవ్వంగానే అండి రైట్ సైడ్ మనకి ఇలా లేన్ దర్శనం ఇచ్చింది. దానిలో కలువ పూలు అండి, పింక్ కలర్లో ఎంత బాగున్నాయో కలువ పూలు, చాలా బాగున్నాయి. అలా కొద్దిసేపు ఆ పావురాలని అలా చూసుకుంటూ, కొంగలని చూసుకుంటూ ఇక్కడ పార్కులో కొన్ని రకాల ఫ్లవర్స్ కనిపించాయండి. వాటన్నిటిని వీడియో తీశాను. మనకు ముందే మొక్కలంటే ఇష్టం కదా. మా అమ్మాయేమో అవన్నీ మామూలుగా ఎక్కడైనా కనిపిస్తాయమ్మా అని అంటుంది. కానీ మనకేమో మనసు ఆగదు కదండి. ఎంత చిన్న పువ్వు కనిపించినా వాటిని వీడియోలు తీస్తూ అలా వెళ్ళాను. ప్రణీత్ మా చిన్న పాప నన్ను తీసుకెళ్లారు బెంగళూరులో. ప్రణీత్ వచ్చేసి మా పాపకి బీటెక్ క్లాస్మేట్ అండి. అబ్బాయికి కూడా మా పాప కంపెనీలోనే, ఇద్దరికి సేమ్ ఒకేసారి క్యాంపస్ సెలెక్షన్లో క్యాడెన్స్లో జాబ్ వచ్చింది. ఇద్దరు అదే ఆఫీస్లో కొలీగ్స్ కూడా అనమాట. పిల్లలు చక్కగా నన్ను తీసుకెళ్లారు. ఎర్లీ మార్నింగ్ 6:30కి తీసుకెళ్లారు. చాలా బాగుంది నేచర్ కూడా ఇక్కడ. ఈ టైంలో అండి వర్షాలు కూడా రావడం వల్ల వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. మేము అలా నడవడానికే నాకు దాదాపుగా 1 అవర్ పైన పట్టిందండి. అంత పెద్ద పార్క్ అనమాట. సిటీ సెంటర్లో ఉంది. ఇక్కడ ఇలా ఇంత పెద్ద పార్క్ ఉండడం వల్ల అండి మొత్తం పబ్లిక్ ఇక్కడ ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది పబ్లిక్కి. అంటే చాలా హెల్త్ వైజ్గా సిటీ సెంటర్లో ఇంత పెద్ద పార్కును పెట్టారు కాబట్టి కొంచెం పొల్యూషన్ ని కంట్రోల్ చేస్తున్నట్టేనండి ఈ పార్క్ అనేది. చూసారా, ఇదొక ఫ్లవర్స్ ఇది ఎంత బాగున్నాయో. లైట్ బ్లూ కలర్ షేడ్లో ఉందండి. థిక్ వైట్కి కొంచెం లైట్ కలర్ బ్లూ కలర్ షేడ్లో వచ్చాయి ఫ్లవర్స్. చూసారా, చెట్లు ఆకాశాన్ని అంటుతున్నాయా అనిపిస్తున్నాయండి. అంత పెద్దగా ఉన్నాయి, అంత హైట్లో ఉన్నాయి. అసలు ఎన్ని ఇయర్స్ ప్లాంట్స్ అనండి, ఒక్కొక్కటి ఎంత లావుగా ఉన్నాయో మొదలు వచ్చేసి. చాలా చాలా బాగుండింది. అసలు సన్ను చూడండి, సన్ పడకుండా పూర్తిగా అల్లుకుపోయాయి. చూసారా అండి చెట్లు ఒకదానికి హాయ్ చెప్పుకుంటున్నట్టుగా, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టుగా పక్కన మొత్తం కొమ్మలన్నీ ఇలా అల్లుకుపోయి అదొక పందిరిలాగా అయిపోయిందండి. చాలా బాగుందనమాట. నేచర్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా బెంగళూరుకి వెళ్తే కనుక ఈ పార్కును తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు వాళ్ళ డాగ్స్ని తీసుకొని వచ్చి చక్కగా వాళ్ళ టైంని ఇక్కడ స్పెండ్ చేస్తారండి. ఈ పార్క్లో మన సెంటర్లో చూడండి, పార్క్ సెంటర్లో కూడా ఇలా ఒకటి చేశారండి. చాలా బాగుందనమాట. సెంటర్ పాయింట్లో చాలా బాగున్నాయి. అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. కొన్ని వేల రకాల మొక్కలండి. ఇవి అవి అనుకుంటా. చూడండి, ఇది చూడండి ఎంత హైట్లో ఉన్నదో మొక్క. మరి ఈ ప్లాంట్స్ పేర్లు అయితే నాకు తెలియదు, కానీ ఆకాశాన్ని అంటుతుందా అన్నట్టుగా ఉంది. దాదాపుగా ఎన్ని ఫీట్స్ ఉంటుందోనండి హైట్ అయితే. మనము మెజర్ కూడా చేయలేమేమో, అంత పెద్దగా ఉన్నాయండి మొక్కలు అయితే. ఒక్కొక్కటి మీకు చూస్తే వీడియోలో మీకు తెలుస్తూ ఉంటుంది అనుకుంటాను. అంత బాగుందన్నమాట నేచరు. ప్రణీత్ మా చిన్న తల్లి. ఇందులో వచ్చేసండి పార్క్కి ఆనుకొని ఇది హైకోర్ట్ అండి. మీకు అలాగే చూపిస్తున్నాను ఈ వీడియోలో కూడా. హైకోర్ట్ అనమాట. మన బెంగళూరు హైకోర్టు ఇక్కడే ఉందన్నమాట. ఇందులోనే
ఆనుకొని ఉందన్నమాట, పార్క్ ఆనుకొనే ఉంది గేటు. అదే గేట్లో నుండి మనకి 8 o'clockకి అలా ఓపెన్ చేశారండి. అది కోర్టు గేట్ సపరేట్గా ఉందండి, మన పార్క్ గేట్ సపరేట్గా ఉంది. పార్క్ గేట్ అయితే 6కే ఓపెన్ అవుతుందంట, బట్ ఇది హైకోర్టుది గేట్ వచ్చేసి మనకి 8కి ఓపెన్ అయిందనమాట. కానీ లోపల నుండి మనకు పార్క్ లోపల నుండి కోర్టు కనిపిస్తుందండి. ఆ విధంగా అది కూడా మీకు చూద్దామని షూట్ చేశాను. నేచర్ అండి, నేచర్ మబ్బులు అయితే అలా కదులుతూ ఉన్నాయండి ఆకాశంలో, చక్కగా అలా స్లోగా మూవ్ అవుతున్నాయి అన్నమాట. మరి అది కెమెరా ఏం క్యాప్చర్ చేసిందో తెలియదు, కానీ క్లౌడ్స్ అలా మూవ్ అవుతున్నాయని చెప్పేసి ఈ వీడియో తీశాను. నేచర్ ఇష్టపడే వాళ్ళు మాత్రము అసలు ఈ వీడియో మిస్ అవ్వకండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలా అదే అనుకున్నాను, నాకు సరిపోయేంత ఆక్సిజన్ వచ్చింది అని చెప్పేసి ఈ పార్క్లోకి రావడం వల్ల. చూసారా, ఇదొక ప్లాంట్ బాగా నచ్చిందండి. లైట్ పింక్ కలర్లో ఉన్నాయి ఫ్లవర్స్, చాలా బాగున్నాయి, గుత్తులు గుత్తులుగా. చాలా పెద్ద చెట్టు అండి, దాని మొదలు కూడా, ఈ చెట్టు యొక్క మొదలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి, కొన్ని వేలల్లో ఉన్నాయన్నమాట మొక్కలు. చూసారా, ఒక్కొక్క మొదలు ఎంత లావుగా ఉన్నాయో, ఎంత నీట్గా అండి. ఎప్పటికప్పుడు కింద ఎండిపోయిన పుల్లలు పడిపోతే వాటిని ఎప్పటికప్పుడు తీసి చక్కగా ఒక దగ్గర పక్కన పెట్టేస్తున్నారు. అంటే అంత మెయింటెనెన్స్ అండి, నీట్గా మెయింటెనెన్స్ కూడా అంత బాగుంది పార్కు. అంత చల్లదనము, పిల్లలతో మాత్రం వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రము. ఎక్కడెక్కడో చూడని మొక్కలు కూడా అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయండి. చాలా రకాల ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి, ఫ్లవర్స్ మొక్కలు ఉన్నాయి. నేచర్ని ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఒక 2-3 అవర్స్ చక్కగా ఎంజాయ్ చేసి పిల్లలతో అందులో కూర్చొని మెడిటేషను, యోగా చేసుకునే వాళ్ళు కొద్దిసేపు అలా పార్క్కి వెళ్ళండి, మెడిటేషన్ అలా చేసుకోవచ్చండి. కానీ మా పాప ఉన్న దగ్గరికండి ఈ కబ్బన్ పార్క్ 1 hour జర్నీ అండి. కాబట్టి మనము నియర్గా ఉంటే డైలీ అలా వెళ్ళొచ్చు. బట్ మా పాప చాలా సిటీకి కొంచెం దూరంగా ఉంటాయండి ఈ ఐటీ కంపెనీస్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్. ఇది వచ్చేసి గార్డెన్లో స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. చెట్టు నిండా ఫ్లవర్స్తో ఉందండి. మొక్క మాత్రము ఎంత పెద్దగా ఉంది చూసారా, మొదలు ఎంత లావుగా ఉంది, ఎంత పెద్ద వృక్షం అన్నమాట. ఆ చెట్టు నిండా ఫ్లవర్స్, కాయలతో ఉంది. ఒక రామచిలుక తినేసి చక్కగా అవి కొరికి కింద పడేస్తూ ఉంటే ఆ రామచిలుకను మేము షూట్ చేద్దామని ఎంతో ట్రై చేసాం, బట్ మన కెమెరాకి క్యాప్చర్ అవ్వలేదు. మళ్ళీ ఇంకొక దగ్గర చూడండి, ఒక లైన్ మొత్తం అండి, 2 sides రోడ్డుకి 2 sides కూడా పనస చెట్లు అండి. అసలు ఎంత పెద్ద పెద్ద వృక్షాలండి, ఎన్నెన్ని కాయలు ఉన్నాయో చెట్టుకి. చూసారా మీరు, ఎంత పెద్ద చెట్టు, ఆ చెట్టుకి ఎన్ని కాయలోనండి. ఇలాంటివి కొన్ని వందల్లో ఉన్నాయండి చెట్లు మాత్రము. చాలా మంచిగా అనిపించాయి పనస చెట్లు. మన దగ్గర అసలు కనిపించవు కదండి మనకి, చాలా తక్కువ మనము పనస చెట్లని చాలా తక్కువగా చూస్తాము. కాబట్టి నాకు ఇది మంచిగా అనిపించింది పనస చెట్లను. అందుకని ప్రతి ఒక్క చెట్టును వీడియో తీస్తుంటే మా అమ్మాయి అంటుంది, అమ్మ అన్ని చెట్లు సేమే కదమ్మా, ఎందుకమ్మా అన్ని చెట్లు ఎందుకు తీస్తున్నావమ్మా అని చెప్పేసి. అంటే రోడ్డుకు 2 sides ఉన్నాయండి పనస చెట్లు, అందుకని వెళ్తూ వాక్ చేసుకుంటూ అలా షూట్ చేశాను. మరి ఇందులో కూడా ఏమన్నా పనస చెట్లలో కూడా వెరైటీస్ ఏమైనా ఉన్నాయేమో తెలియదు, బట్ మనకైతే చూడడానికి బయట నుండి అన్నీ ఒకేలాగా అనిపించాయి అన్నమాట. 9 వరకు ఉన్నామండి పార్క్లో, అంటే 7:30 to 9 వరకు టైం స్పెండ్ చేశాము. అక్కడ నుండి ఆకలి అవుతుందని చెప్పి పక్కన ఒక 2 kilometers ఎంటీఆర్ వాళ్ళది, మీకు ఐడియా ఉంటుంది, ఎంటీఆర్ గులాబ్ జామున్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా, ఫేమస్ హోటల్ అనమాట. అక్కడికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయలుదేరామండి. ఇది ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.